కర్ణాటక. మరి కర్ణాటకలోని ప్రస్తుతం లోక్సభ స్థానాలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే, కర్ణాటకలోని ప్రస్తుతం లోక్సభ స్థానాల సంఖ్య 28 ఉన్నాయి సార్. ఈ 28లో 50% మీరు కట్టాలి సార్. 50% అన్ని పెరుగుతాయని ఈరోజు మనకి ఇవ్వడం జరిగింది. మరి 28కి 50% అంటే 28/2, 2 1ల 2 4ల అది మనం ప్లస్ చేయాలి సార్. అంటే నెక్స్ట్ పెరగబోయేవి 2029 ఎలక్షన్లో పెరగబోయే లోక్సభ స్థానాలు కర్ణాటక రాష్ట్రంలోని 28 ప్లస్ 14 అన్నాం. 28 14 అంటే మనకు ఆటోమేటిక్ దీన్ని 14కి జోడించండి సార్. 28 32 42 స్థానాలు ఇక్కడ పెరగబోతున్నాయి కర్ణాటకకు. 28 28 4 32 32 10 42. తర్వాత మన పక్కనే ఉన్న కేరళ స్టేట్ తీసుకుంటే, కేరళలో లోక్సభ స్థానాల సంఖ్య ఎన్ని ఉన్నాయంటే 20 సార్. ఆల్రెడీ 20/50% అంటే బై 2 చేయండి సార్. అంటే 20 2 10ల 20 కాబట్టి దేనికి 10 కలపాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ కూడా కేరళలో లోక్సభ సీట్ల సంఖ్య 30కి పెరగనున్నాయి. మరి అదే విధంగా తీసుకుంటే తమిళనాడు సార్. తమిళనాడులో ప్రజెంట్ లోక్సభ స్థానాల సంఖ్య 39 అనేవి కలవు. తమిళనాడులో ఎన్ని ఉన్నాయంటే 39 కలవు సార్. మరి 39 కలవు కాబట్టి 39కి బై 2 చేయలేం. ఒక సరి సంఖ్య మాత్రమే తీసుకోవాలి, బేస్ సంఖ్య తీసుకోకూడదు. మరి దగ్గరలో ఉన్న సరి సంఖ్య 40 కాబట్టి 40/2 2 20 40 కాబట్టి దీనికి 20 కలపండి సార్. దేనికి 20 కలపాలి సార్ అంటే 39కి 20 కలిపితే 59 సీట్లు పెరుగుతాయని నువ్వు గమనించాలి సార్. 50%. తర్వాత ప్రధానంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి 25 సీట్లు ఉన్నాయి సార్. మరి 25 అనేది బేస్ సంఖ్య కాబట్టి +1 కలిపితే 26/2 వేయండి సార్. 2 13లు 26, దీనికి 13 కలపండి సార్. 13 కలిపితే 5 5 3 8 + 10 అంటే 25కి 13 కలిపితే 38 సీట్లు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో లోక్సభ సీట్లు పెరగనున్న 25 నుంచి 38కు. అదేవిధంగా తెలంగాణ తీసుకోండి సార్. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా లోక్సభ స్థానాలు ప్రెసిడెంట్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 17 ఉన్నాయి. మరి 17ని మనం డివిజిబుల్ చేయలేం కాబట్టి 17కి దగ్గర ఉన్న నెంబర్ 18, 2 9లు 18, మరి 17 + 19 తీసుకుంటే 26 సీట్లు పెరగనున్నాయి. ఇది ప్రక్రియ సార్. కర్ణాటకలో ప్రస్తుతం లోక్సభ స్థానాలు ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ ఎన్ని పెరుగుతాయి, కేరళలో ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ ఎన్ని పెరుగుతాయి నీట్గా చెప్పడం జరిగింది. ఇది ప్రొసీజర్. 50% గుర్తుపెట్టుకోవాలి. లోక్సభ సీట్లు ఇక్కడి నుంచి ఇక్కడికి పెరగనున్నాయి. 8 16 చేత డివిజిబుల్ చేసాం. ప్రతి రాష్ట్రం యొక్క లోక్సభ స్థానాలను డివిజిబుల్ చేసిన తర్వాత వచ్చిన నెంబరే ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలు కలపాలి. కలిపితే నెక్స్ట్ మనకి పెరగబోయే లోక్సభ స్థానాలు వస్తాయని నువ్వు గమనించాలి.